నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. కొద్దిసేపటి క్రితమే అటు బీహార్ ఎన్నికలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల కావడం జరిగింది. నవంబర్ 11న పోలింగ్ ఉండబోతా ఉన్నది. అండ్ దాంతో పాటుగా నవంబర్ 14న కౌంటింగ్ ఉండబోతా ఉంది. దీని నేపథ్యంలోనే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అనుకుంటా ఉన్నాను, మొదటి నుంచి కూడా బీహార్ ఎన్నికలతో పాటుగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పార్టీలన్నీ కూడా హుటాహుడిన రంగప్రవేశం చేయాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అఫీషియల్గా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు బీజేపీ కూడా ఆల్మోస్ట్ లంకా దీపక్ రెడ్డిని కంప్లీట్గా కూడా కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరు ఉండబోతా ఉన్నారు, అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది బీసీ నాయకులు పోటీ పడతా ఉన్నారు. ఇప్పటికే చాలామంది పోటాపోటీలు చూపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంజన్ కుమార్ యాదవ్ నాకు కావాలంటూ ఉన్నాడు. జూబ్లీ మొన్నటి వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా కంప్లీట్గా కూడా నన్ను రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ పోటీ చేస్తా అన్నటువంటి వాగ్దానం నిలబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారో ఆ గెలిచినటువంటి వాళ్ళ వ్యక్తికి సంబంధించి ఖచ్చితంగా కూడా వాళ్ళు మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషించబోతా ఉన్నది. అండ్ దాంతోపాటుగా అధికారంలో ఉన్న తర్వాత ఇది రెండో ఉప ఎన్నిక అని చెప్పుకోవాలి. గతంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటు ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికకు సంబంధించి లాస్యానందితకు సంబంధించినటువంటి ఎన్నికలు రావడం జరిగినాయి. అయితే ఆ తర్వాత అక్కడ అధికారంతో అండ్ దాంతోపాటుగా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో బీఆర్ఎస్పై కొంత నెగిటివ్ ఉన్న నేపథ్యంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి మరొక ఉప ఎన్నిక 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలవడం కోసం ఏం చేయబోతోంది, అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికే ముగ్గురు మంత్రులను కూడా ప్రత్యేకంగా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా దించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎట్టకేలకు ఏదేమనుకున్నా ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైంది. అండ్ దాంతోపాటుగా నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నవంబర్ 11 అంటే సుమారుగా ఒక నెల రోజుల టైంలోనే ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ అక్టోబర్ ఆల్రెడీ సెప్టెంబర్ మనం వచ్చేసినాం, అక్టోబర్లోకి వచ్చేసినాం. ఇప్పుడు అక్టోబర్ వచ్చిందంటే నెక్స్ట్ నవంబర్ రాబోతా ఉన్నది. అంటే నెల రోజుల గడువులోనే ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండబోతా ఉంది. నవంబర్ 14న కౌంటింగ్ ఉండబోతా ఉంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా జూబ్లీ హిల్స్లోనే తిరుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఈ పోటీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే విధంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్లు చేస్తూ ఉంది. అండ్ 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న కాన్సెప్ట్లో కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏదేమైనా మరిన్ని జూబ్లీ హిల్స్ లేటెస్ట్ అప్డేట్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూడండి కేఎంఆర్ న్యూస్.